సింపుల్ అండ్ టేస్టీగా ఉసిరికాయ రసం అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. దీనికి మనం ముందుగా రసం పౌడర్స్ కానీ ఏమీ అవసరం లేదు, సింపుల్గా అయితే తయారు చేసేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఫ్రీజర్లో ఉసిరికాయలు అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఫ్రీజర్లోకి తెచ్చుకున్నాను. మనకి ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఫ్రీజర్లో అయితే వాడుతున్నాను. ఇక్కడ నేను రసం పెట్టే క్వాంటిటీకి 3 ఉసిరికాయలు అయితే వాడుతున్నాను. దానిలో ఒక టొమాటో కూడా యాడ్ చేసుకోవాలి. ఉసిరికాయలు టొమాటో వేసేసాక దీంట్లో ఇప్పుడు మనం రసం ప్రిపేర్ చేయడానికి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటాము. 1 స్పూన్ ధనియాలు, తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఇంకా 1 స్పూన్ కందిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. కందిపప్పు ఆప్షనల్, మీరు రసం కొంచెం చిక్కగా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే దాన్ని స్కిప్ కూడా చేసుకోవచ్చు. తర్వాత నేను ఒక చిన్న అల్లం ముక్క కూడా వేస్తున్నాను. అల్లం ముక్క మనం దంచి వేసుకుంటే తాలింపులో ఇంకా టేస్టీగా ఉంటుంది, లేదు ఇలా మనం మిక్సర్ గ్రైండర్లోనే యాడ్ చేసేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా దీన్ని ఫైన్గా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా పొయ్యి మీద మనం 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. బాణలి పెట్టేసేసుకుని దానిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని తాలింపు గింజలన్నీ వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా దంచిన వెల్లుల్లి అవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. మనం అల్లం మిక్సర్ గ్రైండర్లో వేయకపోతే ఇలా డైరెక్ట్గా దీనిలోనే తాలింపులోనే దంచిన అల్లం కూడా వేసుకోవచ్చు. అప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇదంతా వేసేసాక ఇందాక తయారు చేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అయితే యాడ్ చేయాలి. దీంట్లోనే తాలింపులోనే పసుపు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసాక మనం ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నామో రసం, దానికి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా నేను దీంట్లోనే మిరియాల పొడి ఇంకా ఉప్పు కూడా యాడ్ చేశాను. మిరియాలు మీకు డైరెక్ట్గా మిరియాలు ఉంటే మీరు ఇందాక తయారు చేసుకున్న పేస్ట్లోనే మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేవు, ఇలా మిరియాల పొడి ఉంది కాబట్టి నేను మిరియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా దీన్ని అయితే మనం ఇప్పుడు 2-3 మరుగులు బాగా మరగనివ్వాలన్నమాట రసంని. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. జలుబు కానీ దగ్గు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీకు మంచి రిలీఫ్గా ఉంటుందన్నమాట. ఈ ఉసిరికాయ రసం గొంతుకి చాలా హాయిగా ఉంటుంది. ఇంకా ఉసిరికాయ బెనిఫిట్స్ ఏంటో తెలుసు కదా, హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిది. డైజెషన్ సమస్యలు ఉన్నా కూడా చాలా రిలీఫ్ ఇస్తుంది అనమాట. దీంట్లో మనం చింతపండు కానీ నిమ్మరసం కానీ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా బాగా మరుగు వచ్చేసేసాక లాస్ట్లో సన్నగా అయితే కొత్తిమీర ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అంతేనండి, యమ్మీగా టేస్టీగా ఉసిరికాయ రసం అయితే రెడీ అయిపోతుంది. ఏదైనా ఫ్రై ఐటమ్స్ చేసుకున్నప్పుడు దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటారు. బాయ్.